జెడ్పీ సెంటర్ నుండి మయూరి సెంటర్ వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఖమ్మం వీధుల్లో ఘనంగా జరిగాయి. వీరనారి సావిత్రిబాయి పులే మహిళా సంఘం ఆధ్వర్యంలో ఖమ్మం పాత కలెక్టరేట్ జెడ్పీ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా రిటైర్డ్ సిఐ పుల్లూరు నాగయ్య చేతుల మీదుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పూలతో నివాళులర్పించారు. సంఘం అధ్యక్షులు పిఆర్ దేవి అధ్యక్షతన సిఐ పుల్లూరు నాగయ్య, వీరనారి సావిత్రిబాయి పులే మహిళా సంఘం జిల్లా నాయకురాలు ఉపాధ్యక్షురాలు బూక్యా మణి, ఉపాధ్యక్షురాలు కామున అనంతలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి తిప్పర్తి రమ్య, సహాయ కార్యదర్శి ఇనుపలూరి నాగలక్ష్మి, జిల్లా నాయకులు భవానీ చంద్రశ్రీ, విజయ రమణ, కోశాధికారి సత్యవతి, సేవాలాల్, రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బానోద్ కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 14 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రత్న ఆయన యొక్క జయంతి వేడుకలను ఖమ్మం నగరంలో బహుజన వర్గాలు బహుజన కులాలు కలిసి ఒక జేఏసీగా ఏర్పడి తమ్ముడు దాసరి రాజశేఖర్ కన్వీనర్గా ఉంటూ సబండ వర్గాలని కలుపుకొని ఈనాడు ఖమ్మం నగరంలో అంబేద్కర్ చౌరస్తా నుండి పూలే ప్రాంగణం వరకు ఇలా పల్లకి పూల సేవతోని ఇవాళ మహనీయులను ఇవాళ భుజాన మోసుకొని వస్తూ ఉంటే వాళ్ళ ఆశయాలు ఎంత బరువైనయో ఎంత పదునైనయో మన జీవితాన్ని ఏ రకంగా మార్చడానికి అవి ఉపయోగపడతాయో ఈనాడు తెలుసుకునేటటువంటి సందర్భం. మహనీయుల జయంతులు మనమే కాదు, ఆధిపత్య వర్గాలు రాజకీయ పార్టీలు మనకంటే ధీటుగా మనకంటే గ్రాండ్గా నిర్వహిస్తా ఉన్నాయి. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని వెనక్కి నెట్టేస్తా ఉన్నాయి. ఇలా భౌతికంగా అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను 100, 125, 150 అడుగుల ఎత్తున పాలక వర్గాలు పెడుతున్నాయనంటే అదే లోతున బహుజన వర్గాల్ని తొక్కి పెడుతున్నాయని చెప్పనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంబేద్కర్ ని కళ్ల ముందు బొమ్మల రూపంలో మనకు చూపించి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దెబ్బతీసేటటువంటి కుట్రలు చేస్తా ఉన్నారు. 85% ఉన్న బహుజన వర్గాలు దీన్ని పసిగట్టలేకపోతున్నాం. రాజకీయ రొంపులోకి ఓట్లను వాళ్లకు గుండుగుత్తగా దారాదత్తం చేసి ఇవాళ సీట్లు వాళ్ళకి, ఓట్లు మనయి, సీట్లు వాళ్ళే అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నదాన్ని మనమందరం ఆలోచన చేయాలా. 85% ఉన్న బహుజన వర్గాలు రాజ్య అధికారంలోకి పోయేటటువంటి ప్రయత్నంలో ఇప్పుడే అంబేద్కర్ శకం వస్తామన్నది. అంబేద్కర్ ఆలోచన విధానాలు, పూలే ఆలోచన విధానాలని ఇలా బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు మనం పుణికిపుచ్చుకుంటా ఉన్నాం. ఇప్పటికీ మనమందరం ఐక్యమయ్యేటటువంటి పరిస్థితులు అవతల పాలక వర్గాలు ఆధిపత్య వర్గాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. కులాల వారీగా మతాల వారీగా మనల్ని వేరు చేసేటటువంటి కుట్రలకు వాళ్ళు తెరదీసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, మనమందరం జాగరూకులమై అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో మన బహుజన వర్గాల్ని చైతన్యం చేసి ఆ మహనీయులు సూచించినటువంటి ఓటు మాదే సీటు మాదే అనేటటువంటి రాజ్యాధికార కాంక్షతో పనిచేసి రాజ్యాధికారంలో ఎవరుంటే ఆ జాతులు మనగను కొనసాగిస్తాయి, ఆ జాతులకు న్యాయం జరుగుతుందని చెప్పినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలలుగాని 2 సంవత్సరాల 18 నెలల 11 రోజుల పాటు రాజ్యాంగాన్ని మన కోసం రాసి తన బిడ్డల్ని మొత్తాన్ని ఇవాళ చంపుకునేటటువంటి పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయి కూడా మన బతుకులు బాగుపడితే తన బిడ్డలు మన జీవితాల్లో నిలబడి ఉంటారని చెప్పని అనుకున్నటువంటి మహనీయుడి ఆశయాలకు అనుగుణంగా మనమందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై భీమ్, జై జై. నా పేరు దేవి. వీరనారి సావిత్రిబాయి పులే మహిళా సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజున జరిగినటువంటి పూలే అంబేద్కర్ గారి ఆశయాలతో పాటు ఈ రోజున ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి సందర్భంగా ఈరోజు జెడ్పీ సెంటర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నుంచి కూడా ఇక్కడ వరకు విశ్రాంతి భవనం వరకు పెవిలియన్ గ్రౌండ్ దాకా ప్రదర్శనగా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేము కూడా అంతా పార్టిసిపేట్ చేశాము. ఈ రోజున మాకెంతో సంతోషకరంగా ఉంది. ఎందుకనగా అంబేద్కర్ గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ఆ మహనీయుడు చేసినటువంటి త్యాగాల్ని స్మరించుకోవడమే కాదు, ఆనాడు చిన్న వయసులోనే బడిలోకి కూడా రానివ్వకుండా వెలివేసిన పరిస్థితి, మంచినీరు కోసం మహత్ చెరువు దగ్గర కూడా చెరువులో నీళ్లు కూడా తాగనిటువంటి పరిస్థితి. ఆ రోజున అలాంటి పరిస్థితుల నుంచి తల్లిదండ్రికి 14వ సంతానమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు ఉన్నటువంటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఆయన చేసిన ఆలోచన చాలా అభినందనదాయకం. ఈ రోజు రాజ్యాంగాన్ని మనకందరికీ కూడా అందించి ఆ ఫలాల్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. ఈ రోజు మహిళలు కానివ్వండి, స్వేచ్ఛ, సమానత్వం, అంటరానితనం, విద్య, ఉద్యోగం,
మహిళలు సమాజంలో తిరుగుతున్నా కూడా ఈ ఓటు హక్కు ఇతరత్ర ఏది చూసినా సరే సమాజంలో ఉన్న ప్రజలందరి కోసం ఒక్కరి కోసం కాదు ఆయన చేసింది రాజ్యాంగ రూపకల్పన. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సమాజంలో ఉన్న ప్రజలందరి కోసం చేసిన ఆయన కృషిని అభినందనీయంగా మనమందరం కూడా ఆ ఫలాల్ని అందుకొని రానున్న రోజుల్లో ఏదైతే రాజ్యాంగంలో మనందరి కోసం రాశారో ఆయన ఆ కార్యక్రమాల్ని జనం అందరికి కూడా తెలియజేసి సమానత్వంగా కలిసికట్టుగా రానున్న రోజుల్లో ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. మిత్రులారా, ఏప్రిల్ మాసం అంటే పిల్లలందరూ కూడా ఏప్రిల్ ఫూల్ అంటారు. ఉన్నది లేనట్టుగా చూపించి లేనిది ఉన్నట్టుగా చూపించి ఏప్రిల్ ఫూల్ అంటారు. కానీ ఏప్రిల్ మాసం అనేది ఫూల్స్గా పిలువబడుతున్నటువంటి మాసం కాదు మిత్రులారా. ఎందుకంటే ఏప్రిల్ నెలలో ఎంతో ఖ్యాతి ప్రఖ్యాతలు గాంచినటువంటి మహనీయులు జన్మించినటువంటి నెల మిత్రులారా. ఇక్కడ భారతదేశం గర్వించదగినటువంటి మహానాయకుడు మహాత్మా జ్యోతిబా పూలే గారు, ప్రపంచం గర్వించదగినటువంటి ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జన్మించినటువంటి నెల మిత్రులారా. వీరు జన్మించి ఈ దేశంలో ఏదో పుట్టాం చచ్చాం అన్నట్టు కాకుండా గొప్పగా ఈ దేశంలో అణగారిన వర్గాలుగా పిలువబడుతున్నటువంటి అధిక సంఖ్యాకులకు గొప్ప హక్కులు కల్పించినటువంటి మహనీయులు, ఆత్మగౌరవాన్ని కల్పించినటువంటి మహనీయులు, ఆకలితో ఉన్న వారికి హక్కుల ద్వారా అన్నం పెట్టినటువంటి గొప్ప జ్ఞానం యోధులు. ఈ దేశంలో స్వతంత్ర ఉద్యమానికి ముందే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాల ప్రజల కోసం పోరాటం చేసినటువంటి మహాయోధులు. కాబట్టి వీరి జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలను ప్రజలు చిరస్థాయిలో గుర్తుండిపోయే విధంగా జరపడానికి నిదర్శనమే 2019లో గుర్రపు బగ్గిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమాన్ని, మహాత్మా జ్యోతిబా పూలే గారి కార్యక్రమాన్ని కలిపి చేశాం మిత్రులారా. అదేవిధంగా 2023లో ఎద్దుల బండి పైన ఏదైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే కోల్పోయామో అక్కడే వెతుకులాడుకోవాలా, ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుకులాడుకునేటటువంటి నానుడు సామెతకు నిదర్శనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్ముడికి జరిగినటువంటి అవమానానికి, ఏదైతే ఎద్దుల బండి పైన అవమానం జరిగిందో ఆ అవమానానికి ప్రతీకగా ఎద్దుల బండి పైన మహనీయులిద్దరిని కూర్చోబెట్టి ఆ గౌరవాన్ని అందించామనుకున్నారు. ఈ దేశ ప్రజలందరూ కూడా వారి త్యాగాలను నెమరు వేసుకుంటూ వారి జయంతి ఉత్సవాలను, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నగర పురవీధుల్లో జరపాలి మిత్రులారా. ఎప్పుడు కూడా ఇండోర్ మీటింగ్స్ పెట్టద్దు మిత్రులారా. ఇండోర్ మీటింగ్ పెట్టుకోవడానికి వాళ్ళేమి ఎమ్మెల్యేలు కాదు, ఎంపీలు కాదు. ఈవెన్ దో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈరోజు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి అవుట్డోర్ మీటింగ్స్ పెడుతున్నారు మిత్రులారా. యావత్ భారతదేశ ఆది మూలవాసులందరికీ కూడా జ్ఞానాన్ని అందించి సర్వ హక్కులను వడ్డించినటువంటి మహనీయుల ఉత్సవాలను బహిర్గతంగా బహాటంగా చేయవలసినటువంటి ఆవశ్యకత ఉందని నా భారత సమాజానికి తెలియజేస్తున్న మిత్రులారా. ఎందుకంటే ఇక్కడ ఈ దేశంలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉంది, కుల వివక్షత ఉంది 100%. ఈ కుల వివక్షతలో పావులుగా ఉన్నటువంటి కొన్ని కులాల వారికి కొంత ఎగ్జంప్షన్ ఇచ్చింది భారత రాజ్యాంగం. ఇలా అల్పసంఖ్యాకులుగా ఉండి అగ్రవర్ణాలుగా పిలువబడుతున్నటువంటి సామాజిక వర్గాలకు కూడా భారత రాజ్యాంగం ఒకే హక్కు కల్పించింది. పోలీస్ స్టేషన్ పోతే కమ్మ కులంలో పుట్టినాయనుకో, బ్రాహ్మణ కులంలో పుట్టినాయనుకో, రెడ్డి కులంలో పుట్టినాయనుకో, మాది కులంలో పుట్టినాయనుకో, డక్కల కులంలో పుట్టినాయనుకో, ఒడ్డిర కులంలో పుట్టినాయనుకో, చాకల కులంలో పుట్టినాయనుకో, ఎవరికైనా సరే ఒకే హక్కు ఉంది మిత్రులారా. కానీ ఈ దేశంలో అట్టడుగు వర్గాలుగా పిలువబడుతున్నటువంటి అణచివేత గురైనటువంటి సామాజిక వర్గాలకు భారత రాజ్యాంగం ద్వారా చిన్న ఎగ్జంప్షన్ ఇచ్చింది భారత రాజ్యాంగం. అంతే మిత్రులారా. భారత రాజ్యాంగం ఏమి దళితులకు, ఎస్టీలకు, బీసీలకు దోచిపెట్టలేదు మిత్రులారా. మీరు గమనించాలా. ఈ దేశ సంపద అంతా ఎవరి దగ్గర ఉందని అడుగుతా ఉన్నాం. మహాత్మా జ్యోతిబా పూలే,
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అడుగుతా ఉన్నాం, ఈ దేశ సంపద అంతా ఎవరి దగ్గర ఉందని అడుగుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ దేశంలో ఉన్న వ్యాపారాలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ దేశంలో ఉన్నటువంటి బ్యాంకు మేనేజర్లు, సెక్రటరీలుగా, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఎవరు పనిచేస్తారని అడుగుతాం. రిజర్వేషన్లు సాకు చూపించి రాజ్యాంగాన్ని జోలికొస్తే తాటలు తీస్తామని చెప్తా ఉన్నాం మిత్రులారా. రాజ్యాంగం జోలికొస్తే